ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। ओम की इस मधुर ध्वनि से किया परिवर्तन। प्रेम शांति सिखा के बदला सभी का जीवन। आदि देव प्रजापिता श्री, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। सोहनी सूरत मोहनी मूरत, ज्ञान के मोती। भव्य मुख पर चंद्रमासी, चमकती ज्योति। दिव्य दर्शन दिव्य वाणी, बोलते ध्वनियों। मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। विश्व में थी पाप की जब घटा छाई, तब विभूति आप जैसी धरती पे आई। एक तार में बंध के सारे, बोलते ध्वनियों। मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। से शिव बाबा पधारे, ओम ओम ఓం శాంతి. ఈరోజు సద్గురువారం. శుభాకాంక్ష మీ అందరికీ. మరి బాబా అవ్యక్త ఇషారా చెప్తున్నారు. ఈ నెల అంతా ఏ స్టేజ్లో ఉండాలని,
బాబా మనకు ఈ అవ్యక్త ఇషారాలో చెప్తారు, రోజు ఒక పాయింట్ని ప్రాక్టీస్ చేయండి. అంటే 2 రోజులకు ఒకసారి ఒక పాయింట్ తీసుకుంటే కూడా సరిపోతుంది. దీంట్లో స్పెషల్గా బాబా చెప్తారు, అభి అప్ని నిర్వికల్ప స్థితి బనావ్. అంటే ఈ సమయం అనుసారంగా మనకు నిర్వికల్ప స్థితి కావాలి. సో నిర్వికల్ప స్థితి ఎట్లా చేసుకునేదిని బాబా దీంట్లో పాయింట్స్ చెప్తారు. ఒక 16 పాయింట్స్ చెప్తారు. అందువల్ల 2 రోజులకు ఒకసారి దీన్ని అభ్యాసం చేయండి. फर्स्ट पॉइंट, जैसे इस गेट की रखवाली करते हो वैसे माया का जो गेट है उसकी भी रखवाली करनी है. इस गेट के अंदर कोई भी आसुरी संस्कारों को, आसुरी संकल्पों को आने नहीं दो. पहले अपने अंदर ये पहरा मजबूत हो, ऐसे रखवाली करते रहो तो ये स्थान निर्विकल्प बनाने वाला जादू का घर हो जाएगा, जिसमें कैसे भी आत्मा आए, आते ही आसुरी संस्कार और व्यर्थ संकल्पों से मुक्त हो जाए. ऐसे सर्विस जब करेंगे तभी प्रत्यक्षता होंगी. అంటే బాబా చెప్తారు ఏ విధంగా ఇప్పుడు గేట్ కీపర్ ఉంటారు. గేట్ కీపర్లో ఎవరినంటే వాళ్ళని లోపల అలో చేయరు. ఆ విధంగా ఇక్కడ మాయాది గేట్ని క్లోజ్ చేయాలి. మాయా గేట్ కీపర్ కావాలి మనం. అంటే గేట్ లోపల ఆసురీ సంస్కారాలని, ఆసురీ సంకల్పాలు ఇదంతా రానియకూడదు. ఏ గేట్? మన మనసు రూపీ గేట్లో ఇదంతా రానియకూడదు. ఆసురీ సంస్కారాలు, ఆసురీ సంకల్పాలు. మొదట్లో మన లోపల ఇది వాచ్మ్యాన్ చాలా గట్టిగా ఉండాలి. ఇట్లా వాచ్మ్యాన్ ఉంటేనే లోపల ఎవరిని అలో చేసలేదు. ఈ స్థానం నిర్వికల్పం అయిపోవాలి. నిర్వికల్పంగా చేసే జాదూగార్ అయిపోవాలి. అంటే జాదూకా ఘర్. ఈ స్థానమే ఒక మ్యాజిక్ హౌస్ అయిపోవాలి. దాంట్లోపల ఏ ప్రకారమైన వికల్పం రాకుండా చూసుకోవాలి. जिसमें कैसे भी आत्मा आए, आते ही आसुरी संस्कार और व्यर्थ संकल्पों से मुक्त हो जाए. సో ఈ ఇంటి లోపల ఎవరు వచ్చినా సరే, ఎట్లాంటి ఆత్మలు వచ్చినా సరే, వాళ్ళ ఆసురీ సంస్కారాలు, వ్యర్థ సంకల్పాల నుంచి వాళ్ళు ముక్తి అయిపోవాలి. ఆ విధంగా మన ఇల్లునే మనం చేసుకోవాలి. అంటే అట్లా వైబ్రేషన్ ఉంటే, ఇట్లా సర్వీస్ అవుతూ ఉంటే ఏమవుతుందంటే ప్రత్యక్షత జల్దీ అయిపోతుంది. ఎవరు ప్రత్యక్షత? ఏమేమి ప్రత్యక్షం చేయాలి? ఒకటేమో మనం ప్రత్యక్షం చేసుకోవాలి. మరి బాబాని ప్రత్యక్షం చేయాలి. మరి ఈ సంగం యుగాన్ని ప్రత్యక్షం చేయాలి. మరి మహాతీర్థస్థానం మధుబన్న ప్రత్యక్షం చేయాలి. మరి ఫ్యూచర్ వరల్డ్ సత్యుగం, స్వర్గం వచ్చేస్తుంది, దాన్ని ప్రత్యక్షం చేయాలి. ఇంత అన్నీ ప్రత్యక్షం చేయాలంటే సంపూర్ణ నిర్వికారి స్థితి ఉండాలి మనకు. మరి సెకండ్ పాయింట్, हम मास्टर ऑलमाइटी अथॉरिटी है, इस स्थिति को सेट कर दो. अगर एक बार सेट कर लिया तो ऑटोमेटिकली वही स्थिति चलती रहेंगी. అంటే ఇప్పుడు కొన్ని మిషన్స్ ఉంది, దాన్ని ఒకసారి ఆన్ చేసేస్తే చాలు, అది ఆటోమేటికలీ సెట్ అవుతానే ఉంటుందా లేదా? ఆ విధంగా మనం మన మనసులో ఏం సెట్ చేసుకోవాలంటే, నేను మాస్టర్ ఆల్మైటీ అథారిటీ అట్లా అని స్టేజ్ని సెట్ చేసుకోవాలి. మరి ఈ స్టేజ్ ఆటోమేటికలీ అన్ని విషయాలను కూడా హోదా ఉండాలి. అన్ని మాటలు కూడా ఈ స్టేజ్ ఆటోమేటిక్ జరుగుతూ ఉండాలి. ఏం జరిగినా సరే నేను మాస్టర్ ఆల్మైటీ అథారిటీ స్టేజ్లో కూర్చొని చాలా సర్వశక్తులను ఉపయోగం చేసే స్టేజ్ ఇది. अगर एक बार सेट कर लिया तो ऑटोमेटिकली वही स्थिति चलती रहे. फिर सहज और सदा ही कर्मयोगी अर्थात निर्विकल्प समाधि में रहने वाले बन जाएंगे.
ऐसे सहज योगी ही సదాచారి హోతే హై. బాబా చెప్తారు, ఒక్కసారి ఈ స్టేజ్ను సెట్ చేసేస్తే మరి సహజంగానే మనం మరి సదా కర్మయోగి అయిపోతాం. అంటే నిర్వికల్ప సమాధి స్థితి మనకు ఆటోమేటికలీ వచ్చేస్తుంది. ఇట్లా సహజ యోగియే సదాచారి అయ్యేది సాధ్యమవుతుంది. అంటే పని చేసేటప్పుడు నేను మాస్టర్ సర్వశక్తిమాన్ని గడిగడి అనుకునేదానికి బదులుగా ఒక్కసారి ఆ స్టేజ్ను సెట్ చేసేయండి. మరి సంకల్పం కూడా ఏ ప్రకారమైన వికల్పం రాదు. నిర్వికల్ప సమాధి స్థితి మనకు ఈజీగా వస్తుంది. సహజ యోగి సదాచారి అయిపోతారు. మనం ఏ పని చేసినా శ్రేష్టంగా ఉంటుంది ఈ స్టేజ్లో. తర్వాత మూడో పాయింట్, जैसे लक्ष्य वैसे लक्षण. ऐसे नहीं लक्ष्य बहुत श्रेष्ठ हो और लक्षण साधारण हो नहीं. कोई भी विघ्न आता है तो उसका कारण को निवारण करने के लिए निर्णय शक्ति को बढ़ाओ. అంటే బాగా చెప్తారు, ఏ విధంగా లక్ష్యం పెట్టుకుంటాము దాని ప్రకారమే లక్షణాలు ఉండాలి. ఇట్లా కాదు లక్ష్యం చాలా శ్రేష్టంగా పెట్టుకున్నారు, లక్షణాలంటే ధారణాలు, అది చాలా సింపుల్గా ఉంటుంది, అట్లా ఉండకూడదు. అంటే లక్ష్యంలో ఏదైనా విఘ్నం వచ్చింది అనుకోండి, ఏదో కారణాలు వచ్చింది అనుకోండి, దాన్ని నివారణ చేసేదానికోసం మనకు నిర్ణయ శక్తి చాలా బాగుండాలి. నిర్ణయ శక్తిని ఎక్కువ చేసుకోవాలి. దేనికి? నివారణ చేసేదానికోసం. तो ठीक निर्णय वही कर सकते हैं जो निर्विकल्प रहते हैं. అయితే నిర్ణయ శక్తి సరిగ్గా పని చేయాలంటే, మన యథార్థ నిర్ణయం చేయాలంటే మనకు నిర్వికల్ప స్థితి కావాలి. అంటే మనసులో ఏ ప్రకారమైన వికల్పం రాకూడదు. నిర్వికల్ప స్థితి ఉంటే ఆటోమేటిక్లీ యథార్థ జడ్జింగ్ పవర్ జరుగుతుంది. వ్యర్థ సంకల్ప్ వికల్ప్ बुद्धि में होने के कारण बुद्धि क्लियर नहीं रहती है, इसलिए निर्णय नहीं कर पा सकते हो और निर्णय न करने के कारण निवारण भी नहीं कर सकते हो. అంటే సరిగ్గా నిర్ణయం చేసుకుంటే నివారణ కూడా అయిపోతుంది ఏమైనా కారణాలు. అయితే ఎందుకోసం నివారణ కాలేదు, దాని కారణం చెప్తారు బాబా. వ్యర్థ సంకల్పాలు వికల్పాలు బుద్ధిలో ఉండే దానివల్ల బుద్ధి లైన్ క్లియర్గా లేదు. బుద్ధి క్లియర్గా లేదంటే ఏ విషయాలు కూడా మనం సరిగ్గా నిర్ణయం తీసుకునేదానికి కాదు. నిర్ణయం సరిగ్గా కాలేదంటే ఆ ప్రాబ్లం ఏముందో అది నివారణ కూడా అయ్యేదానికి లేదు. అందువల్ల సంపూర్ణ నిర్వికల్ప స్థితి చాలా అవశ్యం. దానికోసం లక్ష్యం మరి లక్షణాలు ఒకటిగా ఉండాలి. మరి నాలుగో పాయింట్ బాబా చెప్తారు, నోట్ చేసుకుంటున్నారా అందరూ? फोर्थ पॉइंट विनंడి. जैसे तराजू की सही परख तब होती है जब कांटा एकाग्र हो, हलचल बंद हो. ఇప్పుడు మీరు త్రాస్ చూసినారు కదా, బ్యాలెన్స్, దాంట్లో ముళ్ళు కరెక్ట్గా పైన ఉండాలి, ఏకాగ్రలా ఉండాలి. ఇట్లా ఇట్లా షేక్ కాకుండా ముళ్ళు నేరుగా ఉంటే అప్పుడే ఆ రెండు బ్యాలెన్స్ సరిగ్గా సమానంగా ఉంది అని అర్థం. ఆ విధంగా మన మనసు కూడా ఏకాగ్రగా ఉండాలి. అప్పుడే పరిశీలన శక్తి మనకు బాగా వస్తుంది. రైటా రాంగ్ అని పరిశీలన శక్తి వస్తుంది. ఎప్పుడు మన బుద్ధి రూపీ ముళ్ళు ఏకాగ్రతలో నేరుగా ఉండాలి. ఈ పక్క ఆ పక్క పోకూడదు. అంటే ఒకసారి సంతోషం, ఒకసారి ఏదో అయిపోతే బాధ, ఒకసారి మనం మహిమకు వశమైపోతాం, ఒకసారి గ్లాని కోసరం అట్లా పని చేసేస్తారు. ఈ అన్నిట్లో సమానంగా ఉండాలి. నిర్ణయ శక్తి సరిగ్గా పనిచేస్తుంది ఏకాగ్రత ఆధారం. तो ऐसे ही जिसका बुद्धि रूपी कांटा एकाग्र हो, जिसकी बुद्धि में कोई हलचल नहीं हो और निर्विकल्प स्टेज की स्थिति हो, जिसके बोल और कर्म
लव एंड लव, स्नेह और शक्ति का बैलेंस हो, वही यथार्थ जजमेंट दे सकते हैं. ऐसी आत्मा सहज ही किसी को परख करके ठीक జడ్జ్మెంట్ దే सकती है. బాబా చెప్తారు మనకు ఇట్లా ఏకాగ్రత అనేది చాలా ముఖ్యం. మనసు బుద్ధి ఏకాగ్రగా ఉండాలి. సో బుద్ధి యోగ రూపీ కాంట అంటే ముళ్ళు నేరుగా ఉంటే అప్పుడు మనం జడ్జ్ చేస్తాం. ఏ ప్రకారమైన హల్చల్ ఉండకూడదు, అంటే నిర్వికల్ప స్థితి ఉండాలి. ఏ ప్రకారమైన అశుద్ధ సంకల్ప వ్యర్థ మాటలు ఏమీ లేదంటే అప్పుడే మనం అన్నిటినీ సరిగ్గా జడ్జ్ చేయొచ్చు. అంటే మాటలు మరి కర్మం రెండు బ్యాలెన్స్ ఉండాలి. ఏం చెప్తామో అది చేయాలి. మరి లవ్ అండ్ లా బ్యాలెన్స్ ఉండాలి. మరి స్నేహం మరి శక్తి రెండు బ్యాలెన్స్లా ఉండాలి. అప్పుడే యథార్థ జడ్జింగ్ పవర్ అనేది ఉంటుంది. ఇట్లా ఆత్మ సహజంగానే ఎవరినైనా జడ్జ్ చేస్తుంది, ఈజీగా జడ్జ్ చేసుకునేది సాధ్యమవుతుంది. निर्णय शक्ति, 5वां पॉइंट, निर्णय शक्ति को बढ़ाने के लिए अपनी श्रेष्ठ स्थिति निराकारी, निरहंकारी, निर्विकारी और निर्विकल्प స్థితి चाहिए. అంటే మన నిర్ణయ శక్తిని పెంచుకోవాలంటే దానికి శ్రేష్ఠ స్థితి కావాలి, నిరాకార స్థితి కావాలి, నిరహంకారిగా ఉండాలి, నిర్వికారిగా ఉండాలి. మరి సంకల్పంలో కూడా నిర్వికల్పంగా ఉండాలి. అప్పుడే మనకు నిర్ణయ శక్తి అనేది బాగుంటుంది. अगर इन चारों में से किसी भी बात की कमी रह जाती है तो ये श्रेष्ठ धारणा न होने के कारण स्पष्टता भी नहीं होता है. అంటే శివబాబా చెప్తారు ఈ 4 మాటలు బాగా ధారణ చేసుకోవాలి. ఏ 4? నిరాకారి అవస్థలో ఉండాలి, నేను ఆత్మ జ్యోతి బిందు. మళ్ళీ ఏ ప్రకారమైన అహంకారం ఉండకూడదు, ఏ ప్రకారమైన వికల్పం చేయకూడదు, మరి వికల్పం కూడా రాకూడదు. ఈ 4 ఎప్పుడు సరిగ్గా ఉంటుందో అప్పుడే మనం శ్రేష్ఠ ధారణ అవుతుంది. శ్రేష్ఠ ధారణ ఉంటేనే ఎవరినైనా సంతుష్టం చేయొచ్చు. ఈ 4లో ఏదైనా ఒకటి తక్కువ ఉండి దానివల్ల ఈ శ్రేష్ఠ ధారణ కాలేదు అంటే సంతుష్టత అనేది ఉండదు. మన జీవనం సరి, వేరే వాళ్ళ జీవనాన్ని కూడా సంతుష్టంగా చేసేదానికి కాదు. ఈ 4 మాటల్లో ఏదైనా ఒకటి తక్కువ ఉంటే तो कोई भी उलझन बुद्धि को स्वच्छ नहीं बना देती है. బాగా చెప్తారు ఏదైనా మనసులో కన్ఫ్యూజన్ కానీ ఏదైనా క్వశ్చన్ ఉంటే కూడా మన బుద్ధి స్వచ్ఛంగా ఉండేదానికి కాదు. సో బుద్ధిని స్వచ్ఛంగా చేసుకునే దానికోసం ఈ 4 మాటలది ధారణ చాలా అవశ్యం. स्वच्छता ही श्रेष्ठता है. तो अपनी निर्णय शक्ति को बढ़ाओ, तभी बाप के समान सर्वगुणों के मास्टर सागर अनुभव कर सकते हो. బాగా చెప్తారు స్వచ్ఛత అని శ్రేష్టత. తో ఎప్పుడు మన లోపల నిర్ణయ శక్తి ఎక్కువ ఉంటుందో అప్పుడే తండ్రి సమానం మనం సర్వగుణాల్లో మాస్టర్ సాగర్ అయ్యేది అనుభవం చేస్తాం. సో భగవాన్ సమానం గుణాలు కావాలంటే నిర్ణయ శక్తి చాలా బాగుండాలి. దానికి కోసం బుద్ధి స్వచ్ఛంగా ఉండాలి. ఆ స్వచ్ఛత కోసం నిరాకారి అవస్థ, నిరహంకారి అవస్థ, నిర్వికారి, నిర్వికల్ప స్టేజ్ ఎక్కువగా అభ్యాసం చేయాలి. ఇప్పుడు మరి 6వ పాయింట్ వినండి. సంతుష్టత ज्ञान की सब्जेक्ट का प्रत्यक्ष प्रमाण है. ఇప్పుడు మన జ్ఞాని ఆత్మ బాబా చెప్పే జ్ఞానం అంతా ప్రాక్టీస్ చేస్తే ఫైనల్గా మనం ఏమవుతాం? సంతుష్టమవుతాం. సో సంతుష్టత జ్ఞానాన్ని సబ్జెక్ట్ది ప్రత్యక్ష ప్రూఫ్. మన జ్ఞాని అయినమా లేదా ఎట్లా తెలుసు? మన లోపల సంతుష్టత ఉంటేనే తెలుస్తుంది మన జ్ఞాని అయినం అట్లా అని. సంతుష్టత సదా
निर्विकल्प एक रस के विजय आसन की అధికారి బనా దేతి హై. ఎంతంత మనం సంతుష్టంగా ఉంటాం అంతంత మనం నిర్వికల్ప ఏకరస్ అవస్థలో ఉంటాం. దాంట్లో విజయం సాధించి విజయాన్ని ఆసనాన్ని అధికారి అవుతాం. సంతుష్టత ఉంటేనే సదా అధికారిగా ఉంటారు. అందువల్ల అభ్యాసం చేయాలి. ఏమి అభ్యాసం చేయాలి? ఈ సంతుష్టత మన లోపల ఉండాలంటే ఏ అభ్యాసం ఉండాలి? 1 सेकंड में निर्विकल्प निर्व्यर्थ संकल्प बन एकाग्र, एक बाप दूसरा ना कोई. इस एक ही संकल्प में एकाग्र होकर बैठ जाओ और कोई संकल्प नहीं होनी चाहिए. అంటే ఏ అభ్యాసం ఏం చేయాలంటే 1 సెకండ్లో మన సంకల్పంలో అన్నీ స్టాప్ చేసేయాలి. నిర్వికల్ప సంకల్పం ఉండాలి. ఓన్లీ ఆత్మ జ్యోతి బిందు పైన విచారం చేయాలి. బాబా పైన విచారం, పరంధాం పైన విచారం చేయండి. అప్పుడు నిర్వ్యర్థ సంకల్పం, ఏ ప్రకారమైన వ్యర్థ సంకల్పాలు రాదు. అప్పుడు ఏకాగ్రత మనలో ఆటోమేటిక్గా వస్తుంది. ఒక్క తండ్రి తప్ప ఎవరు లేదు. శివబాబా పైనే విచారం చేస్తూ ఉండండి. ఆత్మ పైన విచారం చేస్తూ ఉండండి. అప్పుడు మన సంకల్పాల్లో ఏకాగ్రత ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఏ ప్రకారమైన వికల్పం రాదు. సో సదా బుద్ధి మే రహే కి ముझे నిర్విఘ్న और నిర్వికల్ప बनना ही है. మనకు లక్ష్యం ఇదే ఉండాలి. మన బుద్ధిలో స్ట్రాంగ్ లక్ష్యం, నేను నిర్విఘ్నగా కావాలి, నిర్వికల్పంగా ఉండాలి అని లక్ష్యం పెట్టుకోవాలి. ఇస్మే రేస్ కరు, దీంట్లో రేస్ చేయాలి. రేస్ అంటే అందరికంటే ముందు మనం పోవాలి. దీంట్లో నిర్విఘ్న అవస్థ, నిర్వికల్ప అవస్థ, దానికోసం నిరాకారి స్థితిని బాబా ఏక్ బాప్ దూసరా నా కోయి స్టేజ్ని ప్రాక్టీస్ చేయండి. మరి 7వ పాయింట్, 7th పాయింట్, నిర్వాణ స్థితి నిర్వికల్ప స్థితి హై. నిర్వాణ అంటే మనసులో పరంధాం స్టేజ్. పరంధాంలో ఎంత సైలెన్స్గా ఉంటాం. సంకల్పంలో కూడా ఏమీ మాట్లాడేది లేదు. పరంధాంలో ఎవరైనా ఉంటారు అక్కడ మాట్లాడేదాన్ని, ఏ విచారం లేదు, ఏం లేదు. ఆ స్టేజే నిర్వికల్ప స్థితిని అర్థం. పరంధాం స్టేజ్. నిర్వాణ స్థితి, నిర్వికారి స్థితి కూడా ఎంత పవిత్రమైన స్టేజ్ అది. సంపూర్ణ పవిత్ర స్థితి, ఏ ప్రకారమైన వికారం లేని స్టేజ్ నిర్వాణ స్థితి. అర్థమైందా? నిర్వాణ స్థితి అంటే నిర్వికల్పం, మరి నిరాకారి, నిర్వికారి అవస్థ. निर्णय शक्ति निर्वाण स्थिति वाले सदा निराकारी सो साकारी रूपधारी बन करके वाणी में आते हैं. निर्वाण స్థితిలో ఎవరు ఉంటారు వాళ్ళు ఆ నిరాకార స్టేజ్లో ఉండే నోటి ద్వారా మాట్లాడే వాళ్ళు అవుతారు. అంటే నోరు ఊరికే మాట్లాడుతూ ఉండదు. నేను ఆత్మ మాట్లాడిస్తున్నాను. అయితే దానికోసం నిర్వాణ స్టేజ్ కావాలి. మే నిరాకార్ साकार आधार से बोल रहा हूँ. నేను ఆత్మ నిరాకార జ్యోతి. ఈ సాకార శరీరం నోటి ద్వారా నేను ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాను. అట్లా అన్న స్థితిని అనుభవం చేస్తారు. తో మేరా అసలీ స్వరూప్ నిరాకార్ హై, సాకార్ ఆధార్ హై. వాస్తవంగా నేను నిరాకార జ్యోతి బిందు, చాలా సూక్ష్మాతి సూక్ష్మ బిందు. అయితే నేను మాట్లాడుతున్నాను ఈ సాకార శరీరం ఆధారంతో. సో ఈ నోరు కానీ ఈ శరీరం కానీ ఇది ఆధారం. అయితే అన్ని పని నేను ఆత్మ నిరాకార్ చేస్తున్నాను. నా వాస్తవిక రూపం నిరాకార్. అట్లా అని అనుభవం చేస్తూ ఉండాలి. నడుస్తూ తిరుగుతూ అన్ని పని చేసుకుని కూడా ఈ స్టేజ్ని అనుభవం చేస్తూ ఉండాలి. నేనే ఆత్మ జ్యోతి చూస్తున్నాను కంటి ద్వారా. నేనే ఆత్మ జ్యోతి
నోటి ద్వారా మాట్లాడుతున్నాను. నేను ఆత్మ, నిరాకార జ్యోతి ఆత్మ చెవి ద్వారా వింటున్నాను. ఈ ఫలానా పని నేను ఆత్మ చేస్తున్నాను శరీరం ద్వారా. అట్లా అని నిరంతర అభ్యాసం ఏ పని చేస్తూ ఉంటేను నిరాకారతో సాకార ఆధారంతో నేను ఈ కార్యం చేస్తూ ఉన్నాను అట్లా అని అనుభవం చేస్తూ ఉండాలి. तो निर्विकल्प स्थिति, निराकार स्थिति, निर्विघ्न स्थिति स्वतः ही रहेंगी, मेहनत से छूट जाएंगे. అప్పుడు ఏమవుతుందంటే నిరాకార స్థితి మరి నిర్వికల్ప స్థితి, నిర్విఘ్న స్థితి ఆటోమేటిక్లీ మనకు వచ్చేస్తుంది. మనం శ్రమ పడేదే అవసరం లేదు. ఎట్లా వస్తుంది? సదా ప్రాక్టీస్ ఉండాలి. నేను సూక్ష్మ జ్యోతి, నేను అని చెప్పేటప్పుడు ఆ సత్య స్వరూపం జ్యోతి స్వరూపంలా ఉండాలి. మరి ఆ సత్య స్వరూపమే నోటి ద్వారా ఇప్పుడు మాట్లాడుతూ ఉంది. ఆ సత్య స్వరూప ఆత్మ నేను ఈ కంటి ద్వారా చూస్తూ ఉన్నాను. సో నేను వేరే, శరీరం వేరే. అయితే ఈ శరీరం ఇన్స్ట్రుమెంట్, దీని నేను యూస్ చేస్తూ ఉన్నాను. అట్లా అని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఏ ప్రకారమైన విఘ్న రాదు. నిర్విఘ్న స్థితి, నిరాకార స్థితి, నిర్వికల్ప స్థితి ఆటోమేటిక్ వచ్చేస్తుంది మనకు. మరి 8th పాయింట్, किसी भी कार्य की सफलता की दो श्रेष्ठ भुजाएं हैं. బాబా చెప్తారు, ఏదైనా ఒక కార్యం మనం చేయాలంటే దాని సఫలతకు ఆధారం 2 శ్రేష్టమైన భుజాలంటే సహయోగం ఇచ్చేది. ఎవరు సహయోగం ఇస్తారు? ఇద్దరు. మన కార్యంలో సహయోగం సఫలత కావాలంటే సహయోగి ఎవరు? ఒకటి ఏకత, యూనిటీలా ఉంటేనే ఏ కార్యమైన సఫలత దొరుకుతుంది, సఫల అయిపోతుంది. ఒకటి యూనిటీ, ఇంకొకటి ఏకాగ్రత. ఏదైనా పని ఏకాగ్రతలో చేస్తే మిస్టేక్స్ జరగదు. మిస్టేక్స్ ఎందుకు జరుగుతుందంటే ఆ పని పైన ఏకాగ్రత లేకుండా చేస్తే అన్నీ తప్పు జరుగుతుంది. అందువల్ల ఇది 2 అవశ్యం, యూనిటీ మరి ఏకాగ్రత. యూనిటీ అంటే మన మనసు, మన బుద్ధి, మన సంస్కారం, ఆ మూడిట్లో మొదట్లో యూనిటీ రావాలి. లేదంటే బుద్ధి ఒకటి అనుకుంటుంది, మనసు ఎక్కడెక్కడ పోతూ ఉంటుంది, యూనిటీ లేదు. సో ఈ మూడిట్లో ఫస్ట్ యూనిటీ, మళ్ళీ ఏకాగ్రత. సో ఏకాగ్రత అర్థాత్ సదా నిర్వ్యర్థ సంకల్ప్ ఆర్ నిర్వికల్ప. ఏకాగ్రత అంటేనే వేరు ఏ ప్రకారమైన సంకల్పం లేదు, వ్యర్థ సంకల్పం లేదు, వికల్పం లేదు. దానికి చెప్తారు ఏకాగ్రత అట్లా అని. तो जहाँ एकता और एकाग्रता है वहाँ सफलता गले का हार है. అచ్చి బాబా చెప్తారు, ఎక్కడ ఏకత అంటే యూనిటీ మరి ఏకాగ్రత ఉంటుందో అదే సఫలత మన మెడల హారం అయిపోతుంది. అంటే సదా మనకు సఫలత దొరుకుతుంది ఈ 2 ఉంటే. అర్థమైందా? ఏ 2? యూనిటీ మరి ఏకాగ్రత. మరి 9th పాయింట్, बंधन मुक्त बन, बाप समान कर्मातीत स्थिति का विशेष अभ्यास करते दुनिया को न्यारे और प्यारेपन का अनुभव कराओ. బాబు చెప్తారు, బంధన్ ముక్త స్థితిలో ఉండి తండ్రి సమానం కర్మాతీత స్థితిలో ఉండి విశేష అభ్యాసం చేయాలి. అప్పుడే ఈ ప్రపంచంలో న్యారాపన్ ప్యారాపన్ది అనుభవం చేయించవచ్చు మనం. అర్థమైందా? తండ్రి సమానం కర్మాతీత స్థితినే విశేష అనుభవం చేయాలంటే పని అంతా చేస్తూ కూడా నేను ఆత్మ జ్యోతి ఈ పని చేస్తున్నాను, ఏ ప్రకారమైన బంధనం ఉండదు. అది కర్మాతీత అవస్థ స్టేజ్. అది అట్లా అనుభవం చేస్తే న్యారా ప్యారా పని ఉంటుంది. అప్పుడు మనసు ఎట్లా ఉంటుంది? అచల్
अडोल, निर्विघ्न, निर्बंधन, निर्विकल्प, निर्विकर्म अर्थात निराकारी, निर्विकारी, निरहंकारी। इस स्थिति को दुनिया के आगे प्रत्यक्ष रूप में लाओ, तब कहेंगे बाप समान। అంటే మన లోపల ఇట్లా స్టేజ్ ఉండాలి. అచల్, అడోల్ అంటే స్థిరంగా ఉండే అవస్థ, కొంచెం కూడా అట్లా ఇట్లా షేక్ కాకూడదు. తర్వాత నిర్విఘ్న, మనసు లోపల ఏ ప్రకారమైన విఘ్న లేదు. మరి నిర్బంధన్, ఏ బంధనాలు మనని లాగేది లేదు, బయట ఉండే బంధనాలు మనసులో రాదు. మరి నిర్వికల్ప, ఏ ప్రకారమైన వికారీ సంకల్పంలో లేదు. నిర్వికర్మ అంటే మన కర్మం ఏమీ వికర్మం లేదు, చాలా శుద్ధమైన శ్రేష్టమైన కర్మ. అప్పుడు ఈ 3 స్టేజ్ వచ్చేస్తుంది. అంటే నిరాకారి స్థితి, నిర్వికారి స్థితి, నిరహంకారి స్థితి. ఈ స్థితిలో ఎప్పుడు మనం ఉంటామో అప్పుడే ప్రత్యక్షంగా తండ్రి సమానం ఉండేది అనుభవం అవుతుంది. అంటే మనం తండ్రి సమానం ఉండాలంటే ప్రత్యక్ష రూపంలో నిరాకారి, నిర్వికారి, నిరహంకారి స్టేజ్ ఉండాలి. తండ్రి సమాన స్టేజ్ ఇది. మరి 10వ పాయింట్ రాసుకోండి. निस्वार्थ, निर्विकल्प स्थिति में स्थित रहो, सेवा करो तो स्वयं सदा संतुष्ट और हर्षित रहेंगे और दूसरों को भी संतुष्ट करेंगे. బాబా చెప్తారు, మనం సదా నిస్వార్థంగా నిర్వికల్ప స్థితిలో ఉండి సేవ చేస్తే అప్పుడు మనం కూడా సదా సంతుష్టంగా హర్షితంగా ఉంటాం. సో హర్షితంగా ఉండాలంటే ఎట్లా ఉండాలి? నిస్వార్థ, ఏ ప్రకారమైన స్వార్థం లేదు. మరి ఏ ప్రకారమైన వికల్పం రాకూడదు, అశుద్ధ సంకల్పాలు. అప్పుడే మనం సంతుష్టంగా హర్షితంగా ఉంటాం, వేరే వాళ్ళు కూడా సంతుష్టత ఉంటుంది. सेवा के बिना संगठन नहीं हो सकता है. संगठन में भिन्न भिन्न बातें, भिन्न भिन्न विचार, भिन्न भिन्न तरीके, साधन, ये तो होना ही है ना. బాబా చెప్తారు, సంఘటన లేదంటే సేవను జరగదు. సో సేవ కావాలంటే సంఘటన కంపల్సరీగా ఉండాలి. ఆ సంఘటనలో వెరైటీ మనుషులు ఉంటారు, ఆత్మలు, బాబా బిడ్డలు. వెరైటీ మాటలు వస్తూ ఉంటుంది, వెరైటీ విచారాలు, ఎవరెవరితో ఏమేమో విచారాలు అన్నీ వస్తూ ఉంటుంది. వెరైటీ మెథడ్ కూడా ఉంటుంది సేవలో. సో సేవ కోసం ఇదన్నీ చాలా అవసరం. సాధనాలు కూడా వెరైటీ, సంఘటన కూడా వెరైటీ, విచారాలు వెరైటీ, మాటలు వెరైటీ. అయితే ఇదన్నీ వెరైటీ ఉంటుంది. మన ఎట్లా ఉండాలి? ఈ వెరైటీ ఉంటే కూడా लेकिन बातें आती है अनेकों को एक बाप की याद में मिलाने वाले, एक रस స్థితి वाले बन. ఎన్ని మాటలు వస్తే ఏమి, అయితే మన లక్ష్యం మాత్రం ఇది ఉండాలి. అందరినీ బాబా దగ్గర, అందరు బుద్ధి శివబాబా దగ్గర పోవాలి, బాబానే మిలన్ చేయించాలి. మరి మన మనసులో ఏకరస అవస్థ ఉండాలి, అందరిని కూడా అట్లా చేయాలి. ఈ లక్ష్యం పెట్టుకొని సేవ చేయాలి. సేవ అంటేనే ఇదే, ఏమి అందరూ మనసునే బాబా దగ్గర తీసుకుపోయి బాబా మిలన్ చేయించేది, అందరూ బాబాని అనుభవం చేయించేది, అదే సేవ. మరి అనేక మాటలు వచ్చినా కూడా మనం దాన్ని పట్టించుకోకూడదు, ఏకరస అవస్థలో ఉండాలి. తో కభీ భీ అనేకతా మే మూంజో నహీ. అందుకే వెరైటీ ఏమో అన్నీ ఉంటుంది, కన్ఫ్యూజ్ కాకూడదు. వీళ్ళేంది ఇట్లా చెప్తారు, వాళ్ళేంది అట్లా చెప్తారు. కన్ఫ్యూజన్ లేకుండా బాబా పైన బుద్ధిలో వదిలేయండి బాబా కోసం. అభి క్యా కరే, బహుత్ విచార్ హో గయా హై, కిస్కా మాన్నా హై, కిస్కా నహీ మాన్నా హై, ఇట్లా అంతా ఉండకూడదు. మనసు లోపల కన్ఫ్యూజన్ వస్తుందా? అయ్యో ఎంతమంది ఏమేమి విచారాలు చెప్తారు, ఎవరిది ఒప్పుకునేది ఎవరిది ఒప్పుదు, అట్లా వస్తుందా? ఒకవేళ ఒకే సేవలో
నలుగురు నాలుగు మాటలు చెప్తారు. మనం ఏం చేయాలి? మనం నిర్ణయం చేసుకోవాలి. ఏం నిర్ణయం చేయాలంటే నిస్వార్థంగా నిర్వికల్ప భావనతో నిర్ణయం చేసుకొని మనం ఏం చేస్తామో అది రైట్ అయిపోతుంది. तो कभी भी किसी को कुछ व्यर्थ संकल्प नहीं आएगा. నిర్వికల్ప స్థితిలో ఉండి నిస్వార్థ స్టేజ్లో ఉండి మనం నిర్ణయం చేసుకుని ఈ నలుగురు ఏం చెప్తారో దాంట్లో ఏ మాటలు మనం తీసుకునేది, దానికోసం మొదట్లో మన మనసుని నిర్వికల్పంగా చేయాలి. తర్వాత నిస్వార్థ భావనలో ఉండాలి. అట్లా ఉండి నిర్ణయం చేసుకుని ఏం చేసినా సరే ఎవరికి వ్యర్థ సంకల్పం రాదు, ఎవరు ఏమి అనుకోరు అప్పుడు. అయితే మనకు స్వార్థ భావన ఏమైనా ఉంటేనే వేరే వాళ్ళకి కూడా డిస్టర్బ్ చేస్తామని, వాళ్ళ విచారం తీసుకోలేదంటే. సో విచారాలు తీసుకోవాలి, కానీ ఎట్లా మన స్టేజ్ ఉండాలి? నిస్వార్థంగా ఉండాలి. ఏమి అశుద్ధ వికల్పాలు ఏమీ రాకూడదు, వాళ్ళపైన చెడ్డ భావనను రాకూడదు. అప్పుడే మనం ఏ సంకల్పం చేస్తామో అది రైట్ అయిపోతుంది. మరి 11th పాయింట్ నోట్ చేసుకోండి. हर एक के संपर्क में आते सबके प्रति कल्याण की, स्नेह की, सहयोग की, निस्वार्थपन की निर्विकल्प वृत्ति हो, निर्व्यर्थ संकल्प की वृत्ति हो, तो कई बार किसी भी आत्मा के प्रति व्यर्थ संकल्प व विकल्प की वृत्ति हो जाती है. तो जैसी वृत्ति दृष्टि वैसे उस आत्मा के कर्म की सृष्टि दिखाई देती है. ఇది చాలా ముఖ్యమైన మాట, చాలా సూక్ష్మ మాట ఇది. ఆ రోజు 16 వృత్తిలు విన్నారు కదా. ఈ వృత్తి ఎట్లాంటి వృత్తి చూడండి. ప్రతి ఒక్కరి సంపర్కలో వచ్చేటప్పుడు అందరి పైన మనకు కళ్యాణ్ వృత్తి ఉండాలి, వీళ్ళకి కూడా కళ్యాణం అయిపోవాలి. అట్లా స్నేహం మరి సహయోగాని వృత్తి ఉండాలి. అందరికీ స్నేహం ఇచ్చేది, సహయోగం ఇచ్చేది వృత్తి ఉండాలి. నిస్వార్థమైన వృత్తి, నిర్వికల్ప వృత్తి, ఏ ప్రకారమైన వికల్పం లేని వృత్తి చాలా ప్లెయిన్గా ప్యూర్గా ఉండాలి. అప్పుడు నిర్వ్యర్థ వృత్తి వచ్చేస్తుంది. నిర్వ్యర్థ అంటే వ్యర్థ సంకల్పం ఏమీ రాదు, అట్లా ఉండే వృత్తి ధారణ చేసుకోవాలి. అయితే ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే కొందరి పైన మనకు వ్యర్థ సంకల్పాన్ని వచ్చేస్తుంది, కొందరి పైన కోపం వచ్చేస్తుంది. అదంతా వికల్పాని వృత్తి. కోపం కానీ ఈర్ష్య కానీ వస్తుందా లేదా ఏదైనా పని చేసేటప్పుడు? వ్యర్థ సంకల్పం, ఇదంతా వికల్పాని వృత్తి. సో ఎట్లా మనం వేరే వాళ్ళపైన ఏ వృత్తిలో మనం చూస్తామో ఆ వృత్తి, ఆ దృష్టి ఆధారంలోనే వాళ్ళ కర్మం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. మనం వాళ్ళని ఎట్లా చూస్తే వాళ్ళు అట్లా మనకు కనిపిస్తారు. వాళ్ళు బాగానే ఉండొచ్చు, ఒక్కొక్కసారి మనకు వాళ్ళపైన వ్యర్థ సంకల్పం వచ్చేస్తాయి. మనం చూసే ఆధారంలోనే వాళ్ళు మనకు కనిపిస్తారు. మన కోసం వాళ్ళు అట్లనే చేస్తారు ఉంటుంది. అర్థమైందా? ఇది చాలా సూక్ష్మంగా ఉంది, దీనిపైన ఎక్కువ అటెన్షన్ ఇచ్చి ప్రాక్టీస్ చేయండి. తర్వాత 12th పాయింట్, देह अभिमान के कारण अगर कोई भी गलती हो भी जाता है तो गलती होने के बाद उसी गलती को सोचते रहना, क्या, क्यों, कैसे, ऐसे वैसे, ऐसा नहीं होना था, वैसा नहीं होना था, कई रूपों से उसे सोचते रहना ही विकल्प है. వికల్ప అంటే అర్థమైందా? ఇప్పుడు దేహాభిమానం నుంచి మనం ఏదో ఒక తప్పు చేసేస్తాం. అయితే తప్పేమో అయిపోయింది, మళ్ళీ మనం దానికి తిరిగి రిపీట్ చేసుకోకూడదు. మనసులో ఒక్కొక్కసారి తప్పు చేసిన తర్వాత ఏమవుతుంది?
అయ్యో ఇట్లా ఎందుకు అయిందో, ఇట్లా ఎందుకు ఇట్లా కాకూడదు కదా, దాని కారణించి ఇట్లా అయింది, వీళ్ళ కారణించి ఇట్లా అయింది, ఇట్లా అంతా ఉండకూడదు, అట్లా అంతా ఆలోచన చేస్తూ ఉండేదే వికల్పం. తప్పు చేసిన తర్వాత మరి దానిపైన ఎన్ని ప్రకారమైన ఆలోచన, దీని నుంచి ఇట్లా అయింది, దాని నుంచి ఇట్లా అయింది, ఇట్లా కాకూడదు, అట్లా ఎన్ని మాటలు వస్తూ ఉంటుందా లేదా మన సంకల్పాలు. ఆ మాటలే విచారం చేసేదే వికల్పం అని అర్థం. ఈ వికల్పాన్ని మనం వదిలేయాలి. वो बात तो आपको छोड़कर चली गई है, फिर आप उस बात को क्यों नहीं छोड़ते हो. ఏదో తప్పు జరిగింది, అయిపోయింది, అది వెళ్ళిపోయింది కూడా. అయితే అదేమో వెళ్ళిపోయింది, కానీ మన మనసు లోపల ఆ మాటను పట్టుకుంటాం మనం. అది రాంగ్, ఎందుకు పట్టుకోవాలి, దాన్ని వదిలేయాలి. ఆ మాట వెళ్ళిపోయిందంటే ఆ మాటను వదిలేయాలి. దానిపైన సైలెన్స్ అయిపోవాలి, మనం ఫుల్ స్టాప్ పెట్టేయాలి. ఫుల్ స్టాప్ పెట్టేదంటే మళ్ళీ దాని గురించి ఆలోచన చేయకూడదు, अनवश्य आलोचनलो అది. तो जितना समय सोचने का स्वरूप बनते, यथार्थ स्मृति स्वरूप नहीं बनते हो, तो दाग के ऊपर दाग लग जाता है. మనం ఏదైనా తప్పు చేసి ఉంటాం దేహాభిమానంలో, దాని గురించే ఆలోచన చేస్తూ ఉంటే యథార్థ స్మృతి లేదు. అయితే మరకల పైన మరకలు మళ్ళీ మళ్ళీ వస్తానే ఉంటుంది. ఇప్పుడు ఏమైనా గాయం అయిపోతుంది అనుకోండి, గాయం అయిపోయిన తర్వాత మళ్ళీ దానిపైన ఇంకొకసారి గాయం అయితే ఏమవుతుంది, ఎంత ఫీల్ అవుతుందా లేదా. అట్లా ఏదో చేసినాం, అయిపోయింది, అది నిన్న జరిగింది, ఈరోజు మరి దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటే దాని ఎక్కువగా మనసులో ఫీలింగ్స్ అంటే గాయం పైన గాయం పడదానే ఉంటుంది. దాని స్టాప్, ఫుల్ స్టాప్ పెట్టాలి. ఫుల్ స్టాప్ అంటే దానిపైన విచారమే పోగుడు, డ్రామా అయిపోయింది, నిన్న జరిగింది, ఈరోజు ఉందా, అది వెళ్ళిపోయింది కదా, మరి మాట ఏమో వెళ్ళిపోయింది. అయితే మీ మనసులో కూడా అది వెళ్ళిపోవాలన్నా లేదా, అదే పట్టుకొని తిరుగుతూ ఉంటారు, వేస్ట్. మళ్ళీ 13th पॉइंट, कई बार पेपर का टाइम कम होता है, लेकिन व्यर्थ सोचने का संस्कार उनसे भी अनेक होता है, तो पेपर का टाइम बढ़ा देते हैं. బాగా చెప్తారు. ఒక్కొక్కసారి టెస్ట్ రాసే టైం 1 సెకండే ఉంటుంది, కొంచెమే అనుకోండి. ఎవరో మా అన్న తిడుతూ ఉన్నారు, 5 నిమిషాలు తిట్టి ఉంటారు, స్టాప్ చేసేసారు. మనం దాని గురించి ఆలోచన దానికంటే ఎంత టైం, రోజంతా అది చేస్తూ ఉండేది. అది టెస్ట్ పైన టెస్ట్, ఎన్ని టెస్ట్, మనకు ఫుల్ స్టాప్ పెట్టవచ్చా లేదా. సరే వాళ్ళు ఏమో చెప్పినారు, మన మనసులో దాన్ని తీసుకోకుండా ఉండవచ్చా లేదా. అదే ఒక పెద్ద టెస్ట్. ఎవరో ఏమో మన పైన చెప్పేది, మన ఆ టైంలో నిరాకారి అవస్థ, బాబా దగ్గర పోయి కూర్చునేస్తే వాళ్ళు ఏం చెప్తారో మనకు అది మనం వినగంట ఉంటాం. అయితే ఏమైపోతుందంటే వాళ్ళు ఎంత బాగా వినేస్తారు అన్ని, ఏమేమి వాళ్ళు చెప్తారో అదని. తర్వాత దాని గురించి ఎన్ని రోజులు ఆలోచన చేస్తూ ఉంటారు. ఏం లాభం, ఎప్పుడు ఫుల్ స్టాప్ పెట్టేది. వాళ్ళు చెప్పేటప్పుడే ఫుల్ స్టాప్ పెట్టవచ్చా లేదా. పరంధామ్ నివాసి అయిపోయి కూర్చోవచ్చు. దీంట్లో దాది మనకు ఒకటి నేర్పించినారు, అదే మేము కూడా మొదట్లంతా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. లైట్ ఉంది, ఇప్పుడు ఈ లైట్ ఉంది అనుకోండి, దీన్ని మనం ఎంతైనా తిడుదాం, దాన్ని తిడుతూ ఉంటాం. ఆ లైట్ ఏమైనా వింటుందా, లేదు. అట్లనే నేను ఆత్మ జ్యోతి, నాకు చెవి ఉంటేనే కదా వినేది. దాని నుంచి మనం దూరంగా పరంధాంలో పోయి కూర్చొనేస్తాం. ఈ కర్మేంద్రియాలను ఇక్కడే పెట్టేసి నేను ఆత్మ జ్యోతి పరంధాం నివాసి లైట్ రూపంలో పోయి పరంధాంలో కూర్చొనేసేయండి. అప్పుడు అది వాళ్ళు ఏం చెప్పినా వినిపించదు. వాళ్ళ పాటగా చెప్తూ ఉంటారు, మన పాటగా
పరంధాంలో శివబాబా దగ్గర మాట్లాడుతూ ఉంటాం. అప్పుడు ఏమవుతుంది, ఆ లైట్ ఫీల్ చేస్తుందా? ఏమీ దానికి ఫీలింగ్స్ లేదు. వాళ్ళు ఈ శరీరాన్ని చూసి ఏమో చెప్తూ ఉంటారు. ఆ శరీరాన్ని చూసి చెప్తారు, కానీ నేను ఆత్మ దాంట్లో అప్పుడు ఉంటే కదా, నా మనసు బుద్ధి పరంధాంలో ఉంటుంది. సో ఆ పరంధాం స్టేజ్లో మనం పోయి కూర్చొని శివబాబా దగ్గర మాట్లాడుతూ బాబా చెప్పేది వింటూ ఉంటే మనసు లోపల, అప్పుడు వీళ్ళు శరీరం పైన ఏం చెప్పాలని చెప్పేసి స్టాప్ చేసేస్తారు. మనకు మరి వ్యర్థ మాటలే ఉండదు. ఇది ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ మేము అదే ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. మొదట్లో చాలా బంధన ఉండింది ఇంట్లో. క్లాసుకు వచ్చే టైంలోనే ఏదో ఒకటి చెప్తూ ఉంటారు, అక్కడ పోవద్దు అట్లా ఇట్లా. వాళ్ళు ఏమో చెప్పినారు కానీ వినిపించనే లేదు. పైన పోయి పరంధాంలో కూర్చొనేస్తాం. దాది నేర్పించిన ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఎంత బాగుంటుంది. అప్పుడు వాళ్ళు ఆశ్చర్యంగా ఉంటారు, నేను ఇంత చెప్పినా కూడా వీళ్ళకేమి ఫీలింగ్సే లేదు. అట్లా మనం నార్మల్గా ఉంటాం, వాళ్ళ దగ్గర ఫ్రెండ్లీగానే ఉంటాం, ఏమీ మూడ్ ఆఫ్ లేదు, ఏమీ ఉండదు. అట్లా స్టేజ్ వచ్చేసిందంటే వాళ్ళు కూడా మరి స్థితి స్టాప్ చేసేస్తారు. అంటే ఏ మాటలైనా సరే కొంచెం టైం వస్తుంది వెళ్ళిపోతుంది, దానిపైన మరి వ్యర్థ ఆలోచన వస్తూ ఉండకూడదు. దాంట్లో టైం ఎంత వేస్ట్. మరి ఎప్పుడు ఇదని ప్రాక్టీస్ చేసేది. तो सेकंड पूरा हुआ, बस निर्विकल्प स्थिति बन जाए. ఒక్క సెకండ్ వాళ్ళు స్టార్ట్ చేసినారే అనుకోండి, మన టక్కుని పోయి పరంధాంలో నిర్వికల్ప స్థితిలో కూర్చునేసేయాలి. ఆ సంకల్పం ఏముందో అది మనసులో రాకూడదు. ఇది నువ్వు ప్రాక్టీస్ చేయండి, చాలా ముఖ్యం ఇది. తో ఈ సంస్కార్ ఇమర్జ్ కరు. ఇప్పుడు ఈ సంస్కారాన్ని ఇమర్జ్ చేసుకోండి. నేను ఆత్మ జ్యోతి బిందు, మనసు బుద్ధి సంస్కారం ఉంది. అయితే పరంధాంలో ఉండేటప్పుడు ఈ కింద ఉండే మాటలు ఏమీ నాకు ఉండదు. నేను అంత సంపూర్ణ నిర్వికల్ప అవస్థలో ఉన్నాను. అనుభవం చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఈ సంకల్పాన్ని సంస్కారాన్ని ఇమర్జ్ చేసుకోండి. तो निर्विकल्प बनने के लिए सदा अपने श्रेष्ठ भाग्य को परमात्मा पालना को बार बार स्मृति में लाओ. సో నిర్వికల్ప అవస్థలో రావాలంటే మన గడి గడి మన శ్రేష్ఠ భాగ్యాన్ని, పరమాత్మ పాలన చేసే భాగ్యాన్ని బుద్ధిలో తీసుకొస్తూ ఉండాలి, స్మృతిలో. అప్పుడు ఈ మాటలు ఏమీ మనకు అంటదు. అంటే మనం ఈ మాటల పైన అంతా అటెన్షన్ ఇస్తూ ఉంటే బాబా దగ్గర ఉండి దూరం అయిపోతాం. బాబా దగ్గర ఉండి దూరమయ్యి ఫైనలీ కలియుగానికి వెళ్ళిపోతాం. అందువల్ల ఏ మాటల పైన మనం ఎక్స్టర్నల్ మాటల పైన అటెన్షన్ ఇవ్వకూడదు. మన లక్ష్యం ఏమి? ఈ రాజయోగం అభ్యాసం చేసే లక్ష్యం ఏమి? సంపూర్ణ నిర్వికల్ప కావాలనా లేదా, నిర్విఘ్న కావాలనా లేదా? సో దానిపైన అటెన్షన్ ఇవ్వండి. ఈ అనవసర మాటలంతా వెళ్ళిపోతుంది, ఎక్కువ టైం ఉండదు. ఇది పర్మనెంట్ మాటలు బాబా నేర్పించేది. మరి 14th మాట, సమాన్ బచ్చోం కి విశేషత హై. ఎవరు బాప్ సమాన్ అవుతారు వాళ్ళ విశేషత వినండి. వాళ్ళ మనసు ఎట్లా ఉంటుంది? సదా నిర్విఘ్న, నిర్వికల్ప, నిర్మాణ్, నిర్మల్ ఇట్లా ఉంటారు. वो आत्मा सदा स्वतंत्र होती है, किसी भी प्रकार के हद के बंधन में बंधायमान नहीं होती है. सबसे पहली स्वतंत्रता है देह बांध से स्वतंत्रता. जब चाहे तभी देह का आधार लेना, जब चाहे तभी देह से न्यारा हो जाना, देह की आकर्षण में नहीं आए, कोई भी पुराने स्वभाव और संस्कार के बंधन में न आए, किसी भी देहधारी आत्मा का संबंध संपर्क आकर्षित न करे, तब निर्विकल्प స్థితి रह सकती है. ఎంత ఫస్ట్ క్లాస్ పాయింట్. ఇది కూడా చాలా డీప్గా అభ్యాసం చేయాలి.
తండ్రి సమానం అంటే విశేషత ఒకటి, సదా నిర్విఘ్నంగా ఉంటారు. వాళ్ళ మనసు లోపల ఏ విఘ్నం ఉండదు. బయట ఏమైనా వస్తుంది పోతుంది, కానీ మనసులో నిర్విఘ్న, ఏ ప్రకారమైన వికల్పం లేదు, అశుద్ధ సంకల్పాన్ని లేదు. నిర్మాణంగా ఉంటారు. నిర్మాణం అంటే ఏ ప్రకారమైన మాంసాన్ని లేదు, దేహాభిమానం లేదు, నిర్మలంగా ఉంటారు. మనసు వాళ్ళది ఇట్లా ఉంటుంది. మరి ఆత్మ సదా స్వతంత్రంగా ఉంటుంది. స్వతంత్రత అంటే ఏ ప్రకారమైన హద్దు బంధనాలు లేదు, బంధనే లేదు వాళ్ళకు. మనసులో బుద్ధిలో వాళ్ళ సంస్కారం బాబా చెప్పినట్టుగా ఉంటుంది, ఫ్రీగా. అన్నిటికంటే మొదటి స్వతంత్రత ఏమంటే దేహభానం నుంచి స్వతంత్రం. ఈ దేహభానమే మనని బంధంలో తీసుకొచ్చి మనసులో ఏమేమో ఫీలింగ్స్ అంతా వస్తూ ఉంటుందా లేదా, ఆ ఫీలింగ్స్ అంతా నుంచి దూరం, అప్పుడే స్వతంత్రంగా ఉండేది అని అర్థం. ఎప్పుడు కావాలన్నా అప్పుడు దేహాన్ని ఆధారం తీసుకొని పని చేయాలి. ఎప్పుడు కావాలన్నా అప్పుడు ఈ దేహం అట్రాక్షన్ నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. పరంధాంలో కానీ, సూక్ష్మవతంలో కానీ, సత్యుగాన్లో కానీ అట్లా మనసు బుద్ధి వెళ్ళిపోవాలి. ఈ దేహాన్ని ఆకర్షణే ఉండకూడదు. ఏ ప్రకారమైన దేహ ఆకర్షణ, పాత స్వభావం, సంస్కారం, ఈ బంధంలో మనం ఉండకూడదు. ఏ దేహదారి పైన కూడా మనకు ఆకర్షణే ఉండకూడదు. దాన్ని చెప్తారు నిర్వికల్ప స్థితిలా ఉండేది. దేహదారి ఆత్మలు సంబంధ సంపర్కలో వస్తారు. నా బిడ్డ, నా పతి, నా ఫలానా, ఎంత అట్రాక్షన్ చూడండి. అట్లా అట్రాక్షన్ ఉండకూడదు. ఆత్మ భాయి భాయి అంతే, ఆ స్టేజ్లో ఉండాలి. దీన్ని చెప్తారు నిర్వికల్ప స్థితి. అట్లా అని ఇట్లా అభ్యాసం ఉండాలి. మరి 15వ పాయింట్ అభ్యాసం చేశాను. अभी तीव्र गति का तीव्र पुरुषार्थ का समय है, साधारण पुरुषार्थ का नहीं. सेकंड में परिवर्तन का अर्थ है स्मृति स्वरूप द्वारा 1 सेकंड में निर्विकल्प व्यर्थ संकल्पों से निवृत्त. ये समय हर कदम में पदमों की कमाई जमा करने का है. इसलिए किसी भी संकल्प विकल्प में समय गंवाना नहीं है. బాగా చెప్తారు. ఇప్పుడు తీవ్ర పురుషార్థం చేసే టైం సాధారణ పురుషార్థి చేయకూడదు. ఒక్క సెకండ్లో పరివర్తన అయిపోవాలి. ఒక్క సెకండ్లో పరివర్తన అంటే స్మృతి స్వరూపులా వచ్చారు. అంటే మనసు బుద్ధిలో ఏ ప్రకారమైన సంకల్ప వికల్పాలు, వ్యర్థ సంకల్పం ఏమీ లేదు, దాని నుంచి దూరం. మరి ప్రతి సెకండ్, ప్రతి అడుగులో కూడా పదం సంపాదన జమ చేసుకునే టైం ఇది. ప్రతి అడుగులో నేను ఆత్మ జ్యోతి బిందు పరమాత్మ బిడ్డ అని అనుకొని మనసులో ఆ స్వరూపంలో ఉండి నడుచుకునే ఉంటే, ఏ పనైనా చేస్తూ ఉంటే ప్రతి సెకండ్ మనకు సంపాదన అవుతుంది. అందువల్ల ఏ ప్రకారమైన వికల్పం చేసే టైం లేదు. దాంట్లో టైం పోగొట్టుకోవద్దు. అశుద్ధ సంకల్పం వికల్పం చేసి ఎవరు ఎట్లా ఉంటే మనకేమి, మన మనసును నిర్మలంగా పవిత్రంగా పెట్టుకోవాలన్నా లేదా, ఎవరిపైన ఆకర్షణ కాకూడదు. నిర్వికల్పంగా ఉండాలి. వ్యర్థ సంకల్పం కూడా రాకూడదు. మన పాటుగా బాబా దగ్గర ఏం సంపాదన చేసుకోవాలన్నా చేసుకునే పోతూ ఉండాలి. లేదంటే ఇట్లా సమయం మళ్ళీ రాదు, వెళ్ళిపోతుంది. ఈ టైం కూడా ఎంతో టైం వెళ్ళిపోయింది, బాకీ కొంచెం టైం ఉంది, దాన్నైనా సరిగ్గా యూజ్ చేసుకోవాలి. మరి 16th पॉइंट, इस ब्राह्मण जीवन में सदा निर्विघ्न, निर्विकल्प, निर्व्यर्थ संकल्प इसका अच्छा चार्ट बनाकर दिखाओ तो बाप दादा सुनहरी पुष्पों की वर्षा करेंगे. బాబా చెప్తారు, ఈ బ్రాహ్మణ జీవనం
ఎట్లా ఉండాలి, చార్ట్ పెట్టుకోవాలి. దానికోసం ఏమి చార్ట్ అంటే, నేను సదా నిర్విఘ్నంగా ఉన్నాను, నా సంకల్పం వికల్పం లేకుండా ఉందా, వ్యర్థ సంకల్పమే లేదా, ఎంత వ్యర్థ సంకల్పాలు వచ్చింది, ఎంత వికల్పాలు వచ్చింది, అదంతా చార్ట్ పెట్టుకోండి. చార్ట్ పెట్టుకుంటే బాప్ దాదా మన పైన గోల్డెన్ పుష్ప వర్షం చేస్తారు. అంటే కనక పుష్పం చెప్తారా లేదా, ఏమి చెప్తారు, కనకాభిషేకం చేస్తారు. ఇప్పుడు చేస్తారా లేదా, చాలామంది ఇంట్లో వయసు అయిపోయిందంటే వాళ్ళకు కనకాభిషేకం చేస్తారు. ఫస్ట్ బర్త్డేలో చేస్తారు. ఫస్ట్ బర్త్డేలో గోల్డెన్ ఫ్లవర్స్ అంతా చేసి అభిషేకం. బాబా చెప్తారు, మీరు మాత్రం ఈ చార్ట్ పెట్టుకుంటే నేను మీకు కనకాభిషేకం చేస్తాను చెప్తారు. ఏ చార్ట్, నిర్విఘ్న నిర్వికల్ప్ నిర్వ్యర్థ సంకల్పాన్ని చార్ట్ బాగా రాసుకోండి. ఎన్ని సంకల్పాలు, ఎంత అశుద్ధి వచ్చింది, ఎంత శుద్ధం ఉంది. బిల్కుల్ స్వప్న మాత్రవి నిర్విఘ్న और నిర్వికల్ప్. మరి శివబాబా చెప్తారు, స్వప్నంలో కూడా రాకూడదు వికల్పం ఏమైనా, నిర్విఘ్నంగా ఉండాలి, నిర్వికల్ప స్వప్నం. तो स्व को देखो, समय को देखो, दूसरों की कमी को नहीं देखो. ఈ టైం ఎట్లా ఉందంటే మన స్వయంను చూసుకునే టైం. సమయం ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంది, దాన్ని చూడండి. టైం వెళ్ళిపోయింది, నేను ఎప్పుడు సంపన్న అయ్యేది, దాన్ని చూసుకొని ప్రాక్టీస్ చేయండి. వేరే వాళ్ళ వీక్నెస్ని ఎందుకు చూస్తారు, చూడనే వద్దు. అగర్ దేఖ్తే భీ హో తో అప్నీ మన్ మే నహీ రఖో. ఒకవేళ ఏదైనా కనిపించింది అనుకోండి, మనసులో పెట్టుకోవద్దు. అర్థమైందా? ఎంత మంచి ప్రాక్టీస్ ఇది చేసేస్తే జల్దీ మనం ఈ ప్రపంచాన్ని పరివర్తన చేసేస్తాం. అట్లా ప్రాక్టీస్ చేయండి. ఓం శాంతి. ఈరోజుది సాకార్ వాణి ఎసెన్స్ వినండి. బాబా చెప్తారు, मीठे बच्चे, यही पढ़ाई है जो तुम्हें नर से नारायण, नारी से श्री लक्ष्मी बनाती है. इसलिए पढ़ाई पर बहुत ध्यान देना है. అంటే బాబా చెప్తారు, ఇదే చదువు మిమ్మల్ని నర్ నుంచి నారాయణ్, నారి నుంచి లక్ష్మిగా చేస్తుంది. అందువల్ల ఈ చదువు పైన పూర్తిగా అటెన్షన్ ఉండాలి, ఫుల్ అటెన్షన్తో చదవాలి. మళ్ళీ ప్రశ్న, बाप द्वारा बच्चों को कौन सा वर्षा मिलता है जो किसी तीर्थ या जंगल में जाने से नहीं मिल सकता है. ప్రశ్న ఏమంటే, తండ్రి దగ్గర ఉండి మనకి ఏం ఆస్తి దొరుకుతుంది, అయితే ఆ ఆస్తి ఏ తీర్థస్థానానికి పోయినా దొరకదు, ఏ అడవిలో పోయి తపస్సు చేసినా దొరకదు. ఏమది? అందరికి కావాల్సింది ఏమి? బాబా చెప్తారు आंसर, बाप द्वारा बच्चों को सुख शांति संपत्ति का वर्षा मिलता है जो कहीं भी नहीं मिल सकता है. मनुष्य शांति के लिए जंगल में जाते हैं, परंतु तुम जानते हो शांति तो हम आत्माओं का स्वधर्म है. అంటే బాబా చెప్తారు, ఇది సుఖం శాంతి సంపత్తిని ఆస్తి. ఈ ఆస్తి ఏ తీర్థయాత్రలో పోయినా దొరకదు. మనుషులందరూ శాంతి కోసం అడవిలో పోయి తపస్సు చేస్తారు, అయితే అక్కడంతా ఏమీ శాంతి దొరకదు. శాంతి అనేది మన ఆత్మది స్వధర్మం. సదా ఆ స్వధర్మలో ఉంటే మనం శాంతిగానే ఉంటాం. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार और गुड मॉर्निंग. नमस्ते नमस्ते. ओम शांति. धारणा के लिए मुख्य सार, रूहानी सोशल वर्कर बन पढ़ना और पढ़ाना है. बाप के साथ साथ जाने वाली
नई दुनिया को भी याद करनी है। అంటే बाप के साथ साथ आने वाली नई दुनिया को भी याद करना है। ఈ ఆత్మిక సోషల్ వర్కర్ కావాలంటే బాగా చదివి అందరికీ చదివించాలి, తండ్రి తలంపు చేయాలి. దాని వెంటనే ఇప్పుడు వచ్చే కొత్త ప్రపంచం దాని తలంపు కూడా చేస్తూ ఉండాలి. మరి రెండో పాయింట్ ఏమంటే బాప్ సమాన్ रहम दिल बन सबको पत्थर बुद्धि बन से पारस बुद्धि बनाने की सेवा करनी है. बाप समान रहम दिल बन सबको पारस बुद्धि बनाने की सेवा करनी है. తండ్రి సమాన దయా స్వరూప అయ్యేసి అందరినీ పారస్ బుద్ధిగా చేసే సేవ చేయాలి. वरदान साधनों को यूज़ करते हुए साधना को अपना आधार बनाने वाली सिद्धि स्वरूप भाव. అంటే బాబా చెప్తారు సాధన అంటే సామాన్లు, ఈ సామాన్లంతా యూజ్ చేస్తూ ఉంటే కూడా మన సాధన అంటే తలంపుది పురుషార్థం, దాని ఆధారంతోనే అన్ని ప్రాప్తి చేసుకునే వాళ్ళు సిద్ధి స్వరూప్ భావ. कोई भी पुरानी दुनिया के आकर्षणमय दृश्य अल्पकाल के सुख के साधन यूज़ करते व देखते हो तो उन साधनों के वशीभूत हो जाते हैं. साधनों के आधार पर साधना ऐसी है जैसे रेती के फाउंडेशन पर बिल्डिंग. इसलिए किसी भी विनाशी साधन के आधार पर अविनाशी साधना न हो. साधन निमित्त मात्र है, साधना निर्माण का आधार है. इसलिए साधना को महत्व दो तो साधना सिद्धि को प्राप्त कराएंगे. అంటే బాబా చెప్తారు ఈ పాత ప్రపంచాన్ని ఆకర్షణమై సీన్ చాలా వస్తూ ఉంటుంది, అది ఏం సంతోషాన్ని ఆధారం కాదు. అట్లనే అల్పకాల సుఖానికి వశమయ్యి ఈ సామాన్లంతా యూస్ చేస్తారు, దానికి వశమైపోతారు, అది సదాకాలాన్ని సుఖం నుంచి వంచిత చేస్తుంది. అంటే బాబా చెప్తారు ఈ సామాన్లంతా యూస్ చేయండి, ఎక్కడైనా పోండి. అయితే దాని ఆధారంలో మన జీవనం ఎట్లా అంటే ఇసుక పైన ఫౌండేషన్ వేసినట్టుగా ఉంటుంది. ఇసుక పైన ఇల్లు కడితే ఏమవుతుంది, అట్లనే పడిపోతుందా లేదా? అందుకోసం ఈ వినాశీ సామాన్లు వినాశీ ఆకర్షణ చేసే ఈ సీన్ ఏమంతా వస్తుందో దాని ఆధారంలో మన సంతోషంగా ఉండాలి, శాంతిగా ఉండాలి అట్లా అనుకోవద్దు. ఇదంతా అల్పకాలం నిమిత్త మాత్రం. అయితే మన సాధన అంటే బాబా తలంపు పురుషార్థం యోగ సాధన చేయాలి. యోగ సాధననే నవనిర్మాణకు ఆధారం. అందువల్ల దీనికి చాలా ఎక్కువగా మనం వాల్యూ ఇవ్వాలి యోగ సాధన. అప్పుడే సిద్ధి స్వరూప్ అవుతాం, అన్ని ప్రకారమైన సిద్ధి ప్రాప్తి చేస్తుంది యోగ సాధన. माला स्लोगन किसी भी कमज़ोरी का अंश है तो वंश पैदा हो जाएगा और परवश बना देंगे. బాగా చెప్తారు ఏదైనా ఒక చిన్న వీక్నెస్, చిన్న లోపం, చిన్న తప్పు ఉంటే కూడా అది వంశం అయిపోతుంది, పెద్దగా అయిపోతుంది. మరి దానికి పరవశం అయిపోతారు. అందువల్ల దానికి వశం కాకూడదు, దాన్ని జయించాలి. వంశం కూడా మనకు ఉండకూడదు తప్పు చేసే విషయంలో. ఓం శాంతి.
दिए वतन को, ले हाथ में थाली भोग की। तन ले चले प्रकाश में हम आज वतन की ओर, स्वागत की मुद्रा में खड़े बाबा दूसरी ओर। इधर से हम जा रहे, उधर से वो बुला रहे, बात है संयोग की। हम चल दिए वतन को, ले हाथ में थाली भोग की। नैनों ही नैनों से हुई आज उनसे मुलाकात, स्वीकार करो भोग ये भावना की है सौगात। हम आते रहे बार बार, पाते रहे शक्ति अपार, युक्ति है सहज योग की। हम चल दिए वतन को, ले हाथ में थाली भोग की। हम चल दिए वतन को, ले हाथ में थाली भोग की। ज्ञान के पंख ले उड़े शिव संग डोरी योग की। हम चल दिए वतन को, ले हाथ में थाली भोग की। हम चल दिए वतन